కార్తీక మాసం వస్తే చాలు ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున లేదా సోమవారాలప్పుడు 365 ఒత్తులు దీపం వెలిగిస్తాం కదా! చాలా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గింజలు తీసిన పత్తిని తీసేసుకొని, ఒక అగరబత్తి తీసుకొని దానికి పైనున్నదంతా తీసేసి, మనకి ఎంత పొడవు, ఎంత మందం కావాలో అంత పత్తిని పెట్టుకొని, వీడియోలో చూపించినట్లుగా చేతితో అంటే చాలా ఈజీగా, మంచిగా ఒత్తులు చేసుకోవచ్చు. అయితే రఫ్‌గా ఉన్న ప్లేస్‌లో మాత్రమే చెయ్యాలి. అలాగే అరచేతి మొత్తం ఆనించకుండా మణికట్టు దగ్గరే చేతితో చేసుకోవాలి. మీకు ఒత్తి లావుగా అనిపిస్తే చేతితో కూడా రోల్ చేసుకోవచ్చు. సహజంగా 365 ఒత్తులు చేసే విధానం ఎలా అంటే, మామూలుగా కొంచెం పత్తిని తీసుకొని కొంచెం విభూది, కొంచెం వాటర్ సహాయంతో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. ఒత్తు మందంగా వస్తున్నట్లయితే మళ్ళీ విభూది తీసుకొని మళ్ళీ అద్దుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలండి. ఇది 365 ఒత్తుల తయారీ విధానం అయితే ఇలా చేసుకోవచ్చు. 365 ఒత్తుల తయారీ విధానం అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అనేది ట్యాగ్ చేశానండి. అలాగే పువ్వొత్తి తయారీ విధానం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు విభూది సహాయంతో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.